లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైల్లోనే ఉండనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ విధి విధానాలపై సమీక్షిస్తున్నారు. విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల ఆగడాలు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లా రాజాం మండలం కంచారంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి ఆనవాలైన గ్రామ సచివాలయ భవనం చుట్టూ టీడీపీ జెండాలు కట్టి వారి పరాకాష్ఠను రుజువు చేసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 2019లో చంద్రబాబు తూతూ మంత్రంగానే శిలాఫలకం వేశారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే భూసేకరణతో పాటు అనుమతులన్నీ తీసుకువచ్చి 30 మేర పనులు చేశామని స్పష్టం చేశారు. తల్లికి వందనం విషయంలోనూ కూటమి ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోందనే చర్చ మొదలైంది. పిల్లలను స్కూల్కు పంపే తల్లులకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఆర్థిక సాయం అంటూ జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. అయితే ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలకు అవమానం జరిగింది. స్టీల్ ప్లాంట్ సమీపంలోని మెటెక్ జోన్కు సంబంధించి సీఎం చంద్రబాబు కార్మికులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంతేకాదు ప్రధాని కలిసిన సమయంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చంద్రబాబు ప్రస్తావించకపోవడంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండేను ప్రభుత్వం నియమించగా, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సిసోడియాకు పోస్టింగ్ ఇచ్చింది. మైనారిటీ సంక్షేమం సెక్రటరీగా కె హర్షవర్ధన్ను, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాస్కర్ను ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి దగ్గర ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిలిచిపోయింది. 36 మంది ప్రయాణికులతో విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఎలిగెన్స్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి 3:30కు ఆగిపోవడంతో ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయారు డ్రైవర్లు. దీనిపై యాజమాన్యాన్ని నిలదీగా వాళ్లు కూడా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ డివిజన్లో రాత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందిని ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాత్రిపూట సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బీట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా తిరగాలని జిల్లా ఎస్పీ సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక స్పెషల్ దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కంపార్ట్మెంట్లన్నీ నిండి టీబీసీ వరకు భక్తులు వేచి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా లష్కర్గూడలో ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక 75వ వన మహోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొననుండగా మొక్కలు నాటనున్నట్టుగా అధికారులు వెల్లడించారు. అనంతరం లష్కర్గూడ అభివృద్ధిపై తదితర అధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం జోరందుకుంది. నేడు రేపు పార్టీలో చేరికల జాతర జరగనుంది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్లో చేరనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అరిగిపూడి గాంధీ రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 1-2 రోజుల్లో కాంగ్రెస్లో చేరనున్నారని తెలుస్తోంది. రైతు భరోసా విధి విధానాలపై జిల్లాలో అభిప్రాయ సేకరణ చేస్తున్న కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనుంది. వనపర్తి కలెక్టరేట్లో రైతులు, రైతు సంఘాలు, మేధావులతో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల, జూపల్లి, రాజనరసింహ, శ్రీధర్ బాబు చర్చించనున్నారు. రైతు భరోసా విధి విధానాలు ఎలా ఉండాలని అభిప్రాయాలు సేకరించనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై హోంమంత్రితో గవర్నర్ చర్చించారు. రాజకీయ పరిణామాలపై హోంశాఖ మంత్రికి రిపోర్ట్ ఇచ్చారు గవర్నర్.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లమ్మ వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. వైద్యం పేరుతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలుంటాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. కొన్ని ఆసుపత్రులపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తు చేశారు. తీరు మార్చుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సెక్రటరియట్లో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. ఈ నెల 21, 22 తేదీలో సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బోనాలకు రావాలంటూ ఆహ్వానించారు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆషాఢ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అలంకరించారు. శాకంబరిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఆర్థిక అంశాల విచారణలో భాగంగా ప్రైవేటు వ్యక్తుల కమిషన్ ముందు ఇవాళ హాజరై కొన్ని వివరాలను ఇవ్వనున్నారు. పంప్ హౌజుల నిర్వహణలో విద్యుత్ వినియోగానికి సంబంధించి విద్యుత్ శాఖలో అధికారిగా ఉన్న రఘు ఈ నెల 15న కమిషన్ ముందు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోవడంలో విఫలం కావడంతో ఏఐసీసీ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ ఇవాళ కూడా గాంధీ భవన్ సమావేశాలు కొనసాగించనుంది. ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ కానుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎమ్మెల్యేలను అడిగి సమాచారం క్రోడీకరించనుంది. హైదరాబాద్లో మరో కల్తీ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. తనిఖీల్లో 15 లక్షల విలువైన 7.3 టన్నుల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. బుద్వేల్ గ్రీన్ సిటీలో అప్నా ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫ్యాక్టరీ నిర్వర్తిస్తూ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. టీబీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం టీబీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ మల్లిక కన్వెన్షన్ హాల్లో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు ఇవ్వనుంది నాంపల్లి కోర్టు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న 4 నిందితులు మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఛార్జ్షీట్ వేయలేకపోయారని నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు వివరించగా విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దంటున్నారు పోలీసు. సఫల్గూడ లేక్ పార్క్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రాపాలి. పార్క్లో సమస్యలపై కార్పొరేటర్ శ్రవణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫీల్డ్ విజిట్ చేశారు. అక్కడ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చెరువు క్లీనింగ్తో పాటు ఇతర సమస్యలపై వారికి వివరించారు కార్పొరేటర్. హైదరాబాద్లోని ఉప్పల్లో దారుణం చోటు చేసుకుంది. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి బ్యాగ్లో పెట్టాడు భర్త. 3 రోజుల క్రితం తమ మధ్య గొడవ రావడంతో భార్యను హత్య చేశాడు ఒడిశా వాసి ప్రదీప్. బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఎమరాల్డ్ స్వీట్ షాప్పై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో నాసిరకమైన బెల్లం, జీడిపప్పు గుర్తించారు. సరైన సర్టిఫికెట్లు, లేబులింగ్ లేని వాటర్ క్యాన్లను అధికారులు గుర్తించారు. సిట్ చేసిన శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. మరోవైపు తాము పూర్తిగా నిబంధనలను పాటిస్తున్నామని షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. అమెరికాలోని టెక్సస్లో జరిగిన మనుషుల అక్రమ రవాణా, వెట్టి చాకరీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రధాన నిందితులుగా నల్గొండ కనగల్ల మండలం చిన్నమాదారం, తంగెళ్లవారి గూడెం గ్రామాలకు చెందిన వారిని అని తెలియడంతో జిల్లాలో సంచలనంగా మారింది. దాసిరెడ్డి చందన్తో పాటు కట్కూరి సంతోష్, ఆయన భార్య ద్వారక, మాలే అనిల్ అనే 4 గురించి వారి సొంత గ్రామాల్లో తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలోని కిస్టారం పిఎస్ పరిధిలో నక్సలైట్లు దురాఘాతానికి పాల్పడ్డారు. ప్రజాకోట్లో గ్రామీణ వ్యక్తిని హత్య చేశారని, మరో 2ని చితకబాదారని ఆదివాసీలు ఆవేదన చెందుతున్నారు. నక్సలైట్ల దురాఘాతాలతో అటవీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా చందంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది.
తెల్దేవారపల్లి గ్రామానికి చెందిన యువ రైతు అప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు హైదరాబాద్లోని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో యువ రైతు సపావత్ రమేష్ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ట్రస్ట్ పేరుతో అక్రమంగా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న పలువురిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. కరీంనగర్లో సోదాలు నిర్వహించిన ముంబై పోలీసులు సైబర్ క్రైమ్లో ప్రధాన పాత్రధారులైన ఫరూక్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మంథని ఇంపార్డ్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరిట ఖాతా తెరిచిన కేటుగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయంలో రత్న భాండాగారాన్ని ఈ నెల 14న తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రహస్య గదిలోని 5 పెట్టెల్లో ఉన్న అమూల్యమైన ఆభరణాలను లెక్కించబోతున్నారు. పురాతన దేవాలయాల్లోని ఖజానాలకు పాములు కాపలా ఉంటాయనే విశ్వాసం ఉండడంతో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. 1978 తర్వాత రత్న భాండాగారాన్ని తెరవబోతూ ఉండడం ఇది మొదటిసారి. ఉత్తరాఖండ్ చమోలీలో బద్రీనాథ్ హైవే వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బద్రీనాథ్ హైవేను క్లియర్ చేస్తున్న సమయంలో రాళ్లు జారిపడ్డాయి. దీంతో అక్కడే ఉన్న కార్మికులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు సతమతం చేస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో దాదాపు 17 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే చేపట్టి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేపాల్లోని మదన్ అసరిత్ హైవేలో భారీ ప్రమాదం జరిగింది. హైవేపై కొండ చర్యలు విరిగిపట్టడంతో 2 బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. దీంతో డ్రైవర్లతో సహా 63 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వర్షం వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆ దేశ పీఎం ప్రచండ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 26న టీమిండియా T20 వన్డే సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ టూర్కు సంబంధించిన స్కెడ్యూల్ బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నెల 26 నుంచి ఆగస్టు 7 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి T20 సిరీస్తో టూర్ ప్రారంభమవుతుంది. ఈ నెల 26న తొలి T20 జరగనుండగా 27, 29 తేదీల్లో మిగతా 2 మ్యాచ్లు జరగనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమ్దాస్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆగస్టు 1, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటి వరకు టీమిండియా బౌలింగ్ కోచ్గా ఉన్న పరాస్ మాంబ్రే పదవీకాలం తాజాగా ముగిసింది. దీంతో ఆయన స్థానంలో 2 మాజీ క్రికెటర్లలో ఒకరిని నియమించే పనుల్లో ఉన్నారంటూ బీసీసీఐ వర్గాలు టాక్. ఇప్పటికే వినయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆయన బదులు జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలాజీల్లో ఒకరిని తీసుకోనున్నట్లుగా టాక్ నడుస్తోంది. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వర్షం పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.